హై గైస్, ఐపీఎల్ సీజన్ 18 త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ లో మొట్టమొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్, గ్రౌండ్ స్టాట్స్, హెడ్ టు హెడ్, టీమ్ అనాలిసిస్ మరియు ప్లేయింగ్ 11 గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో భాగంగా కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య మార్చ్ 22వ తేదీన ఈడెన్ గార్డెన్ స్టేడియం కోల్కతా వేదికగా సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇంకా ఈడెన్ గార్డెన్ స్టేడియం విషయానికి వస్తే ఈ గ్రౌండ్ అనేది బ్యాటర్స్ కి అయితే ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కి కాస్త టర్న్స్ లభించే అవకాశం ఉంటుంది. ఇంక గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 93 ఐపీఎల్ మ్యాచెస్ జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 58 సార్లు గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 గా ఉంది. సో ఈ మ్యాచ్ టాస్ గెలిచిన కెప్టెన్ మాక్సిమం చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 35 మ్యాచ్లు జరగగా అందులో ఆర్సీబీ 14 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ 21 మ్యాచ్లు గెలిచింది. పర్టికులర్ గా ఈడెన్ గార్డెన్ స్టేడియం చూసుకుంటే ఓవరాల్ గా 12 మ్యాచ్లు జరిగితే బెంగళూరు 4 మ్యాచ్లు, కోల్కతా 8 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ ఈ సీజన్ లో కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. ఈ స్ట్రాంగ్ టీమ్ ని ఈ సీజన్ లో అజింక్య రహానే లీడ్ చేయబోతున్నాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ లాంటి మిస్టరీ స్పిన్నర్స్ తో స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉండగా ఇండియన్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ తో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ గా వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డెప్త్ తో పాటు బిగ్ హిట్టర్స్ ఉండడం కేకేఆర్ కి అడ్వాంటేజ్ కాబోతుంది. ఇంక ఈ మ్యాచ్ కి కేకేఆర్ టీం ఒక ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా సునీల్ నారాయణ మరియు రహముల్లా గుర్బాజ్, తరువాత రఘువంశీ, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. ఈ 12 మెంబర్స్ తో కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ కి బరిలో దిగే అవకాశం ఉంది. ఇంకా ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఈ సీజన్ లో ఫుల్ గా న్యూ ప్లేయర్స్ తో ఆర్సీబీ టీం బరిలో దిగబోతుంది. ఈ టీం ని రజత్ పడిదార్ లీడ్ చేయబోతున్నాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్, హ్యాజవుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ టీమ్ లో రావడంతో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ అనేది కాస్త వీక్ గా ఉంది. కానీ ఆర్సీబీ ఒక ఫారెన్ బ్యాటర్స్ మంచిగా సపోర్ట్ ఇస్తే గనక ఆర్సీబీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంక ఫస్ట్ మ్యాచ్ కి జాస్ హ్యాజల్వుడ్ ఫుల్ ఫిట్ గా ఉండకపోవచ్చు. ఇంక ఈ మ్యాచ్ కి ఆర్సీబీ టీం ఒక ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ మరియు ఫిలిప్ సాల్ట్, ఆ తర్వాత రజిత్ పడిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, రిషిక్దన్ సల్మాన్, లుంగి ఎంగడి, ఇంపాక్ట్ ప్లేయర్ గా మనోజ్. ఈ ఫస్ట్ మ్యాచ్ కి ఆర్సీబీ ఈ ప్లేయింగ్ 12 తో బరిలో దిగే అవకాశం ఉంది. ఇంక ఈ మ్యాచ్ లో మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.